కేరళ బగ్గుమంది హింసాత్మకంగా మారిన ఆందోళనలతో అట్టుడికింది. ఇద్దరు మహిళలు పోలీసుల సాయంతో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడంతో కేరళలో నిరసనలు జరుగుతున్నాయి. నిన్నటి బంద్కు బీజేపీ మద్దతివ్వగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ బ్లాక్ డేగా ప్రకటించి నిరసనలో పాల్గొంది. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు అధికార వామపక్ష కార్యకర్తలు పోలీసుల చర్యలతో కేరళలో ఉద్రిక్తత నెలకొంది. శబరిమల బంద్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల బంద్ సంపూర్ణంగా జరిగింది. మరికొన్ని చోట్ల దుకాణాలు తెరిచే ఉన్నాయి. శబరిమల కర్మ సమితి పేరుతో బంద్ నిర్వహించారు. దానికి బీజేపీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ కూడా బ్లాక్ డే నిర్వహించింది. అనేక చోట్ల జనం నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. హిందూ సంస్థల కార్యకర్తలు భారీగా తరలివచ్చి బంద్కు సంఘీభావం ప్రకటించారు. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళల్ని దూషిస్తూ నినదించారు. శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన 3 నెలల తర్వాత తొలిసారి ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించగలిగారు. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కేరళకు చెందిన కనకదుర్గ, బిందు నల్లని దుస్తులు, ముఖాన్ని కప్పేలా ముసుగులు ధరించి దాదాపు 25 మంది మఫ్టీ పోలీసుల భద్రతతో గుళ్లోకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం పోలీసులు వారిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. వారికి ముప్పు పొంచి ఉన్నందున వారి నివాసాల దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. కనకదుర్గతో పాటు బిందు కూడా ఆలయంలోకి వెళుతున్న దృశ్యాలను స్థానిక టీవీ ఛానళ్లు ప్రసారం చేయడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. దాంతో బుధవారం నుంచే కేరళలోనూ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ నిరసనలు జరుగుతున్నాయి. భక్త సమాజాలు, పార్టీలు బంద్కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో గాయపడిన వ్యక్తి గురువారం తుదిశ్వాస విడిచాడు. దాంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. త్రిశూర్ జిల్లాలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 3 బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. సిపిఎం కూడా పోటీ నిరసనలు నిర్వహించడంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగిన అనేక ఘటనలు జరిగాయని కేరళ పోలీసులు అంటున్నారు. శబరిమల విషయంలో నిరసనలను, హింసాత్మక ఘటనల్ని సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హింసాత్మక ఘటనలకు సంబంధించి 266 మందిని అరెస్ట్ చేశారు. 334 మందిని ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. హింసకు దిగిన వారిపై కేసులు నమోదు చేసేందుకు జిల్లాల స్థాయిలో పోలీస్ విభాగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అదుపులోకి తీసుకున్న వారి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఎవరినైనా రెచ్చగొట్టే దిశగా ఫోన్లు చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. బంద్ ప్రభావంతో పాత్రికేయులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. తిరువనంతపురంలోని సచివాలయం వద్ద కొందరు దుండగులు జర్నలిస్టులపై దాడి చేశారు. దాంతో పాత్రికేయులు గాయపడ్డారు. కెమెరాలు ధ్వంసమయ్యాయి. జర్నలిస్టులు కాసేపు నిరసన చేపట్టారు. ఒక మహిళా జర్నలిస్టులను హిందూ సంస్థల కార్యకర్తలు విపరీతంగా కొట్టారని పాత్రికేయులు అంటున్నారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ సమర్థించారు. నిజమైన అయ్యప్ప భక్తులు ఎలాంటి ఆందోళనలు చేయడం లేదని, కానీ కొందరు రాజకీయ కుట్రతో ఈ ఆందోళనలకు దిగుతున్నారని భాజపా, ఆర్ఎస్ఎస్లపై సీఎం విజయన్ విమర్శలు చేశారు. హింసను ముక్కుపాదంతో అణిచేస్తామని హెచ్చరించారు. സുപ്രീംകോടതി വിധി നടപ്പാക്കാതിരിക്കാൻ പറ്റില്ലല്ലോ. സുപ്രീംകോടതി വിധിയിൽ കേസിൽ കക്ഷിയായിരുന്ന ഒരാള് സുപ്രീംകോടതി വിധി വന്നതിന് ശേഷം ആ വിധിയുടെ ഭാഗമായി കാര്യങ്ങൾ നടപ്പാക്കാൻ ബാധ്യസ്ഥനായ ആളാണ് ആ സ്ഥാനത്ത് ഇരിക്കുന്നുവെങ്കിൽ അല്ല, എനിക്ക് നടപ്പാക്കാനാവില്ല. അത് വ്യക്തിപരമായി തീരുമാനിക്കാം. ആ സ്ഥാനത്തിരിക്കാൻ പാടില്ല. സാധാരണ അതാണല്ലോ ചെയ്യേണ്ടത്. ഒരു നിയമവാഴ്ചയുടെ രാജ്യത്ത് അതാണല്ലോ ചെയ്യേണ്ടത്. ഇക്കാര്യത്തിൽ ക്ഷേത്രം അടക്കണോ തുറക്കണോ എന്ന് തീരുമാനിക്കേണ്ടത് ദേവസ്വം ബോർഡാണ്.
അത് ലംഘിച്ച നടപടിയാണ് തന്ത്രിയുടെ ഭാഗത്തുനിന്നുണ്ടായിട്ടുള്ളത്. അപ്പോൾ ഇത് കോടതി വിധിയുടെ ലംഘനമാണ് എന്നത് മാത്രമല്ല, నిరసనకారులు పోలీసు వాహనాలు 79 ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేశారు. 39 మంది పోలీసు సిబ్బందిపై దాడి చేశారు. విజయన్ వాహనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాన్వాయ్ ఢీకొనడంతో 2 కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తిరువనంతపురంలో పోలీసు వాహనంపై కొందరు దుండగులు బాంబులు విసిరారు. ఇక ఆలయంలోకి మహిళలు వెళ్లి వచ్చిన తర్వాత సంరక్షణ నిర్వహించడంపై మహిళా సంఘాలు అభ్యంతరం చెప్పాయి. శబరిమల ప్రకంపనలు పొరుగు రాష్ట్రాల్లో కూడా కనిపించాయి. కేరళ సీఎం విజయన్కు వ్యతిరేకంగా తమిళనాడులోని కోయంబత్తూరులో అయ్యప్ప భక్తులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు, హుబ్లీలో కూడా నిరసనలు జరిగాయి. విజయన్ ఫోటోలను దహనం చేశారు. శబరిమల అంశంలో హిందూ సంస్థలు మెత్తబడుతున్నాయా? సంస్కరణలకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ ఎందుకు చెబుతోంది? మార్పును ఆహ్వానించడమే మంచిదని సంఘ్ నిర్ణయానికి వచ్చిందా? త్వరలో వివాదానికి తెరపడే అవకాశాలున్నాయా? శబరిమల వివాదం సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఘర్షణాత్మక వైఖరి నుంచి పరిష్కారం దిశగా హిందూ సంస్థలు అడుగులు వేస్తున్నాయా? హిందూ సంస్థల వైఖరిపై విమర్శలెదురవుతున్న తరుణంలో రూట్ మార్చాయా? అయ్యప్ప అందరివాడేనంటూ సుప్రీంకోర్టు తీర్పును హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. 10 నుంచి 50 సంవత్సరాల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించకూడదని వాదించాయి. ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన మహిళలను అడ్డుకోవడంలో హిందూ సంస్థలు ప్రధాన భూమిక పోషించాయి. కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు కేరళ సర్కార్ ప్రయత్నించగా హిందూ సంస్థలు దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాయి. భక్తుల మనోభావాలను కించపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించాయి. ఇంతకాలం తర్వాత వారి వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ కీలక నేతలు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సంస్కరణలకు తాము వ్యతిరేకం కాదని, అయ్యప్ప ఆలయంలో కూడా సంస్కరణలకు వీలు కల్పించాలని ఆర్ఎస్ఎస్ అంటోంది. అయితే సంస్కరణలను ప్రవేశపెట్టాల్సిన వాళ్లు సక్రమ పద్ధతిలో ముందుకు వస్తేనే అది సాధ్యమని ఆర్ఎస్ఎస్ అంటోంది. శబరిమల దేవస్థానం బోర్డుతో పాటు కేరళ ప్రభుత్వమే శబరిమల ఆలయంలో సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు అర్హులని, వాళ్లు మాత్రమే చొరవ చూపాలని ఆర్ఎస్ఎస్ వాదిస్తోంది. మహిళల ప్రవేశం సున్నితమైన అంశమైనందున భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం వెదకాల్సిన అవసరం ఉందని హిందూ సంస్థలంటున్నాయి. పైగా హిందూ సమాజం సంస్కరణలను ఆహ్వానిస్తుందని కూడా ఆర్ఎస్ఎస్ అంటోంది. శబరిమల ఆలయంలోకి 2 మహిళలు ప్రవేశించిన తీరును మాత్రం ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తోంది. వారిద్దరూ ఆస్తికులు కాదని, నాస్తికులమని చెప్పుకుంటూ వాళ్లు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించడం తగదని ఆర్ఎస్ఎస్ అంటోంది. రోజు లక్షల మంది భక్తులు వచ్చే చోటకి 2 నాస్తిక మహిళలను పంపడం పినరై విజయన్ ప్రభుత్వం చేసిన మహా తప్పిదమని ఆర్ఎస్ఎస్ వాదించింది. మత సంస్థలు, మత ప్రదేశాలపై నాస్తికుల దాడులను ప్రోత్సహించడం సరికాదని ఆర్ఎస్ఎస్ వాదన. అలాంటి ప్రయత్నాలకు బదులు సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించడమే తగిన మార్గమని ఆర్ఎస్ఎస్ హితవు పలికింది. శబరిమల లాంటి అంశాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలకు తావు లేదని ఆర్ఎస్ఎస్ వాదన. మెజారిటీ వర్గం అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ సూచిస్తోంది. మెజారిటీ వర్గమైన లక్షల మంది భక్తులు ఇప్పుడు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నందున మార్పును కోరుకునే విధంగా వారిని ఒప్పించాల్సిన బాధ్యత ఆలయ బోర్డు, కేరళ ప్రభుత్వంపై ఉందన్నదే ఆర్ఎస్ఎస్ ఆలోచన. ఆర్ఎస్ఎస్ తన ఆలోచన మార్చుకుందన్నది సుస్పష్టం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదని గుర్తించింది. మరి హిందూ సంస్థల నిరసన ప్రదర్శనలు తగ్గుతాయో లేదో చూడాలి. నిరసనలు ఆగితే పురుషుల్లాగే మహిళలు కూడా గుడిలోకి వెళతారు. అప్పుడు వివాదం సమసిపోయినట్లే అవుతుంది.